హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మా అమ్మ హెల్దీ అండ్ టేస్టీగా కారం పొడి ఎలా తయారు చేసి పెట్టుకోవాలో చూపిస్తుంది. ఈ ఒక్క కారం పొడి ఉంటే చాలండి, మనకు అన్నంలోకి, దోశలోకి, ప్రతి ఒక్క బ్రేక్ఫాస్ట్లోకి అప్పటికప్పుడు వేసుకొని చక్కగా నెయ్యి వేసుకొని టేస్టీగా తినొచ్చు అనమాట. ఇలా దోశ వేసుకొని కారం పొడి పైన చల్లేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలతో మనం దోశ కనుక కాల్చుకుంటే టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి. ప్లెయిన్ దోశని మర్చిపోతారు, అంత బాగుంటుందన్నమాట. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు తయారీ విధానం. ముందుగా ఫ్రెష్గా నేను మునగ ఆకులు తెంపుతున్నానండి. మా ఇంటి వెనకాల ఉంది చెట్టు. మీరు ఇక్కడ ఒక కట్ట వరకు వాడుకోవచ్చు అనమాట. పురుగు లేకుండా చూసుకుని ఉండి కొంచెం లేతగా ఉన్నది వాడుకోవచ్చు. అలాగే ఫ్రెష్గా కరివేపాకు కూడా తెంచుకుందాం. లేత లేత ఎగుర్లు ఇలా తెంచుకున్న తర్వాత వీటిని చక్కగా వాటర్లో 2-3 సార్లు వాష్ చేయండి. పురుగులు ఏమన్నా ఉన్నా పోతాయన్నమాట. ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీన్ని కాస్త గాలికి ఆరబెట్టేసి ఆకులుగా తుంచేసుకోండి. అలాగే ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల మినుములు, ఒక 3 టేబుల్ స్పూన్ల శనగపప్పు, అలాగే 3 టేబుల్ స్పూన్ల పల్లీలు, వీటిని కాస్త అటు ఇటుగా ఫ్రై చేసుకొని దీంట్లోనే ఒక 2-3 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 4-5 యాలకులు, అలాగే లవంగాలు, ఒక 10-15 మిరియాలు ఇలా ఫ్రై చేసుకుంటూ దీంట్లోనే ఒక 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, ఇవి కాస్త ఫ్రై చేసుకొని దీంట్లో మనం ఆరబెట్టుకున్న కరివేపాకు అలాగే మునగాకులు వేసుకొని కాస్త అలా రోస్ట్ చేసుకోండి. దీంట్లో అనేవి కాస్త పప్పులు ఎక్కువగానే పడతాయన్నమాట. అందువల్లే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఒక 250 గ్రాముల వరకు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలోకి తుంచేసుకొని ఇవి ఫ్రై చేసుకుంటూ దీంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు కాస్త కలర్ మారేలాగా మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు మన ఎండు కారానికి సరిపోయేంత సాల్ట్ వేసుకోండి. మరీ ఎక్కువగా ఒకేసారి వేయకండి, సరిపోకుంటే మళ్ళీ తర్వాత అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక పావు నుంచి అరకప్పు వరకు సాల్ట్ యాడ్ చేసుకొని కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాం రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు. ఇప్పుడు వీటిని చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసుకోవాలి. మిక్సీ జార్ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు తీసుకొని దీంట్లో ఒక పావు కప్పు వరకు ఎల్లిపాయలు యాడ్ చేసుకోండి. తొక్క తీయాల్సిన అవసరం లేదు. అలాగే వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే చూసారు కదా, మన కారం పొడి సింపుల్గా తయారైపోయిందనమాట. ఇది ప్రతి ఒక్క దాంట్లోకి టేస్ట్ అయితే భలే ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.